మీరు ఎలక్షన్ కోడ్ ముందు జరగాలని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఇవ్వకంటే ముందు ఇంకా మీరు ఎట్లాంటి ప్రయత్నాలు? మేము ధర్నా చేస్తాం, ఇక్కడే కూర్చుంటాం, ఇచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటామండి. ఇప్పటి వరకు ఆఫీసుల చుట్టూ, సెక్రటేరియట్ హరీష్ రావు గారి ఆఫీస్ చుట్టూ, కమిషనర్ చుట్టూ తిరిగి అలసిపోయి ఉన్నామండి. ఏ ప్రొఫెషన్ లోనూ 25 years వరకు ఎలాంటి ఇంక్రిమెంట్ ప్రమోషన్ తీసుకోకుండా ఉండరండి. ఇంకొకటి మాకు నమ్మకం ఉందన్న ఉద్దేశంతో రేవంత్ అన్న అని పలుకుతున్నారు కదా, పిలిస్తే సో రావాలి, రేవంత్ అన్న దిగి రావాలి, మాకు ఈ నెలాఖరు కల్లా ప్రమోషన్స్ ఇవ్వాలి. అది కూడా ప్రాసెస్ ప్రకారం grade 1 grade 2 హెడ్నెస్ ప్రమోషన్స్ ఇలా ప్రాసెస్ ప్రకారం. అవునండి, కొంతమంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు రిటైర్మెంట్ కి దగ్గరలో 25 years సర్వీస్ చేస్తే కూడా ప్రమోషన్ తీసుకోకుండా ఏ ప్రొఫెషన్ లో ఉన్నా రిటైర్డ్ అవుతున్నారా అండి? మళ్ళీ హెల్త్ ప్రొఫెషన్, కరోనా టైంలో నర్సెస్ పూలవాన కురిపించారు. మరి ఇప్పుడేంటి? ఫ్యామిలీస్ కి దూరంగా ఉండి ఫ్యామిలీస్ కూడా సఫర్ చేసుకుంటూ కరోనా టైంలో మేము సర్వ్ చేసాం. నాట్ ఓన్లీ ఇన్ కరోనా టైం, అట్ ఆల్ టైమ్స్ వీఆర్ సర్వింగ్ పీపుల్. కానీ మాకేం చేస్తున్నారండి? ఇప్పుడు కూడా రిటైర్మెంట్ ఏజ్ పెంచి కూర్చున్నారు. రిటైర్మెంట్ లో పెంచాల్సిన అవసరం లేదండి. నర్సింగ్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. రిటైర్మెంట్ ఏజ్ పెంచాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు చేయలేని ఏజ్ లో ఉన్నారు. ఇప్పటి నుంచి అందరూ సిక్ లో ఉంటున్నారండి. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ప్రమోషన్స్ కూడా grade 1 grade 2 హెడ్నెస్ ప్రమోషన్స్ ఇస్తే క్యాడర్ అనేది ఎంటీ అవుతూ ఉంటది, వేకెన్సీ పొజిషన్ అవుతుంది. అవునండి, అవును, 61 years వరకు ఏం అవసరం లేదు. 58 years ఆఫ్ సర్వీస్ చాలండి. ఎంతమంది ఉన్నారు? అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందండి? ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్? అందరికీ ఎంప్లాయ్మెంట్ రావాలి. ఇప్పుడు అన్ని క్యాడర్స్ లో సఫిషియెంట్ స్టాఫ్ ని ఫిల్అప్ చేస్తే మేము వర్క్ లోడ్ అవ్వదు. ఇప్పటి వరకు నైట్ షిఫ్ట్లు చేసుకుంటూ ఫ్యామిలీస్ ని ఇబ్బంది పెట్టుకుంటూ మేము డ్యూటీలకు వస్తున్నాం. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో తిరిగి అలసిపోయి ఉన్నామండి. ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేయాలి, అది కూడా బిఫోర్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్. లేకపోతే మేము ఇక్కడే కూర్చుంటామండి, ఇక్కడే కూర్చుంటాం.